శిల్పారామంలోని ఎత్నికాల్ హాల్లో నిధిమ్ ఇన్స్టిట్యూట్ సమీక్ష సమావేశం ఘనంగా జరిగింది. సమావేశానికి హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు అన్ని కాలేజీల్లో టూరిజం కోర్సుతో పాటు ప్లేస్మెంట్ లభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. టూరిజం శాఖలో ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామన్న మంత్రి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణ టూరిజంలను నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామన్నారు. సేమ్ టైం టూరిజం ప్రమోషన్ పెంచుతూ తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం చేసి సెల్ఫ్ సఫిషియెంట్గా అయ్యే విధంగా ప్రభుత్వంపై ఆధారపడకుండా డిపెండ్ కాకుండా ఈ యొక్క రాష్ట్ర ఆదాయాన్ని టూరిజం ద్వారా పెంచే కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాం. ఏమీ లేదు, కేవలం ఇసుక తిన్నెలు ఉన్నటువంటి దేశాలు, అసలు మట్టి కూడా లేదు, నీళ్లు కూడా లేని ప్రాంతాల్లో, ఆయిల్ లేని ప్రాంతాల్లో ఇలా టూరిజమే ప్రధాన ఆదాయ వనరుగా ప్రపంచ ఖ్యాతిని గడిస్తున్నటువంటి ప్రపంచ పర్యాటకులు ఆకర్షిస్తున్నటువంటి అది సింగపూర్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, చాలా ఉన్నాయి, ఇట్లా మలేషియా కావచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ టూరిజం శాఖను బలోపేతం చేస్తూ ప్రపంచ పర్యాటకులు రప్పించే దానిలో భాగంగా అటు నిధిమ్ కానీ అట్లాగే ఇది శిల్పారామం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆదాయ వనరులు ఏమన్నాయో వీటన్నిటి కూడా ఆదాయ వనరులు పెంచే ప్రయత్నం చేస్తాం.